నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఓ రండి సుబ్రహ్మణ్య గారు, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? అమృతరావుని హత్య చేసిన సంధ్యను ఒకసారి కలుసుకుందామని వచ్చాను. ఆవిడతో మీకేం పని? సంధ్య ఎవరో మీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాథూరాం గాడ్సేకి నాయనమ్మ కావచ్చు. కాదు, 15 ఏళ్ల క్రిందట శివాలయం వెనక పెంకుటింట్లో ఆహుతైపోయింది ఓ కుటుంబం. అందులో మిగిలిన ఒక్కగానొక్క ప్రాణం సంధ్య. ఓ, అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఆ సోమయాజుల కుటుంబం. అగ్ని ప్రమాదం అని మీ రికార్డులో రాసి అతి కంగారుగా ఆ శవాలను పోస్ట్ మార్టం కూడా చేయకుండా పూడ్చిపెట్టారే, ఆ కుటుంబం. అదేమిటి పూజారి గారు, శవ పంచాయతీ జరిగింది, పెద్దల తీర్మానం ప్రకారమే పూడ్చిపెట్టాం. ఆ తీర్మానమే సవ్యంగా జరుగుంటే ఈ రోజు అమృతరావు ఇంత హీనంగా చచ్చిపోయే పరిస్థితే వచ్చి ఉండేది కాదు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. సంధ్యతో మాట్లాడాలి. వీల్లేదు. ఆ పంచాయతీ తీర్మానంలో మీకు కూడా భాగం ఉండడం చేత వీల్లేదా, మరేదైనా కారణం ఉందా? చట్ట ప్రకారం హంతకురాలతో మాట్లాడే అవకాశం ఎవరికీ ఉండదు. అలాగా? చట్ట ప్రకారమే మాట్లాడే అవకాశంతో లాయర్ని వెంట పెట్టుకునే వస్తాను. సెలవు. చాలా మంది మహాత్ముల జీవితాలు ఇలా హింసతోనే ముగిసిపోతాయి. దుష్ట శిక్షణ చేస్తాను, శిష్ట రక్షణ చేస్తాను అని మాటిచ్చిన భగవానుడు మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తుంటాడో నాకు అర్థం కాదు. నమస్కారం. నమస్కారం. నమస్కారం సుబ్రహ్మణ్య గారు, కూర్చోండి. అదే ఆ ధర్మకర్త గారి హత్య గురించే మాట్లాడుకుంటున్నాం. మేమే ఈ వార్త విని ఇలా తల్లడిల్లిపోతున్నామే, మరి ఆయనతో స్నేహం ఉండి రోజు కలిసిమెలిసి ధర్మకార్యాలు నిర్వహించే మీరెంత ఇదైపోతున్నారు? అదే వారి హత్యకు సంబంధించిన కేసు గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. ఇందులో కేసేముంది సుబ్రహ్మణ్యం గారు? ప్రజలందరూ విస్తుపోయి చూస్తుండగా పట్టపగలు ఆ పిల్ల హత్య చేసింది, హత్య జరుగుతుండగా ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు అన్ని పేపర్లోనూ వచ్చాయి. ఆ అమ్మాయి స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన నేరాన్ని అంగీకరిస్తూ పిస్తలు కూడా సరెండర్ చేసింది. ఇంకా కేసేముంది? ఇట్స్ అన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కేస్. వాట్ యు సే బేబీ? ఖచ్చితంగా అమ్మాయి ఉరిశిక్ష పడ్డం ఖాయం. మీరేం కంగారు పడకండి. ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడకూడదనే మీ సహాయం కోసం వచ్చాను లాయర్ గారు. ఈ కేసు వాదించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రముఖ క్రిమినల్ లాయర్ మీరు పూనుకుంటే న్యాయానికి న్యాయం జరుగుతుంది. దయచేసి ఆ అమ్మాయి తరఫున వాదించడానికి ఒప్పుకోండి. నేనా? నో, ఇది చాలా విపరీతమైన కోరిక. హత్య చేయబడ్డ అమృతరావు గారు ఎంత ఉదార స్వభావులో, ఎంత మహానుభావులో నాకు బాగా తెలుసు. ఆయన హత్యను నేను సమర్థించడం నెవర్. అమృతరావుని గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఆయన తెర వెనుక వ్యవహారాల గురించి నేను కొంతవరకు సేకరించాను. తెర వెనక వ్యవహారాల ఏమిటవి? ఇప్పట్లో మీతో చెప్పగలిగే పరిస్థితిలో లేను. అడిగితే చెప్పలేరు, కానీ తెర వెనక వ్యవహారాలు ఉన్నాయి అంటారు. అది మనిషి చచ్చిపోయాక. ఏ మనుషులండి మీరు? నా అసహాయతను అంగీకరిస్తున్నాను. మీరు సహాయం చేస్తే ఇంకొన్ని నిజాలు బయటపడొచ్చు. ఇంపాసిబుల్. నేనే కాదు, నేరం ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసును డిఫెండ్ చేయడానికి ఏ లాయరు ముందుకు రాడు. ఒకవేళ ఎవడైనా వస్తే వాడంత మూర్ఖుడు, జ్ఞాన శూన్యుడు, మతి లేనివాడు మరొకడు ఉండడు. ఇన్ని అవలక్షణాలు కలిగిన ఫూల్ ఎవడైనా దొరికితే దొరకొచ్చేమో. మీరు వెళ్ళొచ్చు. సెలవు. ఆగండి పూజారి గారు, ఈ కేసు నేను వాదిస్తాను. అవును పూజారి గారు, ఈ కేసు నేను వాదిస్తాను. దైవ సన్నిధిలో అహర్నిశలో గడిపే అర్చకుడుగా మీ మాట మీద గౌరవించి నేను ఈ కేసు వాదిస్తాను. బాబు, మీరంటున్నది నిజమేనా? నిజమే పూజారి గారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి. సాయంత్రం వచ్చి కలుసుకుంటాను. చాలా సంతోషం బాబు. అమాయకుల పాలిట భగవంతుడు ఉన్నాడని మరోసారి రుజువు చేశావు. నీకోసం గుడిలో ఎదురు చూస్తుంటాను. వస్తా బాబు. యావాయ్ ప్రభాకరం, నిజంగా కేసును వాదించదలుచుకున్నావా? అవును మావయ్య. ఎందుకంటే మీకు అంత ఉబ్బలాటో? నేను మూర్ఖుణ్ణి, మతిలేని వాణ్ణి, జ్ఞానశూన్యుణ్ణి కాదని నిరూపించడానికి. అందుకని ఇలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తావా? నేను వద్దని వదిలేసిన కేసుని నువ్వు వాదిస్తావా? మావయ్య, నువ్వు కావాలనుకున్న కాజేస్తే తప్పు, వద్దనుకున్న తీసుకుంటే తప్ప? ప్రభాకరం, నిన్ను అల్లుడుగా తిట్టలేకపోతున్నాను, కానీ ఈ కేసు టేకప్ చేస్తున్నందుకు నా జూనియర్ గా నిన్ను తిట్టిన తిట్టకుండా తిట్టాలనిపిస్తోంది. నా పరువు ప్రతిష్టలను కాపాడే మనిషివి అయితే ఈ కేసును టేకప్ చేయడానికి వీల్లేదు. మావయ్య, ఎంతకాలం నీకు జూనియర్ గా ఉన్నాను, ఇప్పుడు సీనియర్ మించిన జూనియర్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. ప్రభాకరం, యు ఆర్ గోయింగ్ టూ ఫాస్ట్. బట్ స్టడీ
టూ స్టడీ. చూశావమ్మా మీ ఆయన మాటకు మాట జవాబిచ్చి వెళ్తున్నాడు. ఎంత పొగరు. వాన వాన వెల్లువాయి వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి